హ్యాండ్ అయి ఉంటే కనుక నువ్వు ఈ రకంగా ఆలోచించుంటావు. వేరే రాష్ట్రం నుంచి ఆమెను తీసుకొచ్చి ఆమెను ఇక్కడ భయపెట్టి బెదిరిస్తే అతనికి నువ్వు హెల్ప్ చేసినట్లు అయి ఉంటుంది. కాబట్టి మీరు వ్యాపార లావాదేవీలన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక దరిద్రపు కొట్టు ఆలోచన అండి. అంటే జగన్మోహన్ రెడ్డికి అతని వరకు వస్తే తల్లక్కర్లేదని నిరూపించుకున్నాడు, చెల్లక్కర్లేదని నిరూపించుకున్నాడు. ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఇట్లా వేరే ప్రాంత మహిళలు కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కానీ మహిళలు ఒక్కటి ఒక్కటి అనుష గారు, అంటే చాలా మందికి ఇది మీరు ఆన్సర్ చెయ్యాలి, ఏంటంటే గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏసీపీని సిఐని సస్పెండ్ చేశారు. ఓకే, జత్వాని బయటికి వచ్చి ఎంత క్రూరంగా శారీరకంగా మానసికంగా హింసించారు, పేర్లు కూడా చెప్పేస్తోంది ఆవిడ. అప్పుడున్నటువంటి కమిషనర్ కాంతిరాణ టాటా, విషయాలు గుని, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎలా ఇంటి ముందు రెక్కి నిర్వహించారు, ఫేక్ డాక్యుమెంట్స్తో కేసెస్ ఎలా, ఇంత క్లియర్ కట్గా పేర్లు చెప్తున్నప్పుడు లో లెవెల్ క్యాడర్లో ఉన్నటువంటి ఏసీపీ సిఐని సస్పెండ్ చేసి డిసిప్లినరీ యాక్షన్లో సస్పెన్షన్లో చేస్తే సరిపోతుందా? అసలు వాళ్ళని కదా కొంత అరెస్టులు చేయాలి, సివియర్ పనిష్మెంట్స్ ఉండాలి. ఫ్యూచర్లో ఎవరికి కూడా దీనిపై ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా మన పనులు మనం చేసుకోవాలి, పోలీస్ మాన్యువల్ రూల్ బుక్ ఫాలో అవ్వాలనేది కదా రావాలి. జనరల్గా ఏమవుతుంది, ఇట్లా అనుకుంటే వాళ్ళు ఏమంటారు, కింద స్థాయి వాళ్ళకు ఒక బాధ అనిపిస్తుంది కదా. కాదు మేడం, మీరు ఇందులో ఒకటి మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. అసలు ఆవిడ వచ్చింది బయటకు వచ్చి ఒక విషయం చెప్పింది అంటే యాజ్ ఎ గవర్నమెంట్ మేము సక్సెస్ అయినట్లు. అదే విధంగా హూ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, వీళ్ళందరూ మీరు చెప్పినప్పుడు కాంతిరాణ టాటా అవ్వచ్చు, విశాల్ గున్ని అవ్వచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరు ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. సో వీళ్ళు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే ఒక పాయింట్ని మనం అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతే కనుక మళ్ళీ వీళ్ళు ఇంతే సరే మమ్మల్ని ఏం చేసే పరిస్థితి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి ఇట్లా మాకు వెనకాల ఒక ఐపీఎస్ అనేది ఉంది, లేకపోతే ఇంకొక మనకు ట్యాగ్ ఉంది, మనల్ని ఎవరూ చేయలేరు, కింద వాళ్ళని బలి చేసేయచ్చు అని చెప్పేసి చక్కగా సర్దుకుంటారండి, దుకాణం సర్దేసుకుంటారు. ఏదో ఒకటి వాళ్ళు మేము ఇలానే చేస్తూ ఉంటామని ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీకి వచ్చేస్తారు. అలా కాదు, మేము అదే చెప్తున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ బిల్డ్ చేసి ఇవ్వలేకపోతే అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లు. ఈ రోజు ఆవిడ క్లియర్గా చెప్తుంది వీళ్ళు ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు అని చెప్పేసి ఎంక్వైరీకి సహకరిస్తుంది అన్న చోట్లే గవర్నమెంట్ సక్సెస్ అయినట్లే కదా. కూటమి ప్రభుత్వం అంటే నేను అనేది ఒక సస్పెన్షన్ డిసిప్లినరీ యాక్షన్ అనుకుందాం అనుకోండి, వాళ్ళ కెరీర్కి సంబంధించి ఏముంటుంది, ఒక 6 నెలలు 1 సంవత్సరం ఏదో కొన్ని సస్పెన్షన్లో ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆల్ ఇండియా సర్వీసెస్కి పెట్టుకుని ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, అదొక ఇష్యూ. అప్పుడు ఏమవుతుంది, నేను అనేది ఏంటంటే ఈ ఐపీఎస్లు ఈ పేర్లు చెప్తున్న వాళ్ళు ఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇలా చేశారని అంటున్నప్పుడు కెరీర్ వైజ్ సివియర్ అరెస్ట్లు, ఫ్యూచర్లో మళ్ళీ ఇంకే డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇలా చేయకూడదు అన్నప్పుడు క్లియర్ కట్ ఇంకా ఉంటే బాగుంటుంది కదా. ఆ దిశగా ఏమైనా ఉంటుందా, ఓన్లీ సస్పెన్షన్స్ డిసిప్లినరీ యాక్షన్ల వరకే సరిపోద్దా? లేదు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ని చాలా వేగవంతంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం చూసాం నిన్నగాక మొన్న ఒక కానిస్టేబుల్, ఎప్పుడు కూడా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే అవ్వచ్చు. నేను అందుకే అడిగాను, ఇప్పుడు కింది స్థాయి, ఇప్పుడు మొన్న జగన్ గారు వచ్చారు, టపటపా వెళ్ళి సెల్ఫీ దిగింది ఆవిడ, సరే చర్యలు తీసుకున్నారు, వెరీ గుడ్. అంటే నేను అనేది అలాంటివి కాకుండా ఫ్యూచర్లో రిపీట్ చేయకుండా, బాబోయ్ గవర్నమెంట్ ఉంటే ఇలా ఉంటుంది మన పరిస్థితి, మనం మాన్యువల్ ఫాలో అవుదాం, రూల్ బుక్ ఫాలో అవుదాం. ఇప్పుడే కదా మేడం స్టార్ట్ అయింది, ఇప్పుడే లా అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతోంది. ఇప్పుడే పోలీసులకి వాళ్ళ పరిధులు ఏంటి, ఎంతవరకు మనం పనిచేయాలి, యాజ్ ఆఫ్ లా మనం ఏ రకంగా వర్క్ చేయాలి అనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. వీళ్ళకి కూడా అర్థమవుతోంది. లాని మీరు ఎవడైతే పనిచేశాడో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈ రోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, పోస్టింగ్లు ఇవ్వమని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి ఆఖరికి ముఖ్యమంత్రి గారి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఈ రోజు వాళ్ళు చేతులు కట్టుకుని నుంచుని సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు చేయము అని చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ క్లియర్గా ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఒకే క్లియర్ అజెండాతో ఉన్నారండి. ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక బొమ్మను ముందు పెట్టుకుని చూసుకుని అతను మమ్మల్ని ఏదైతే అది చేయమంటున్నాడు, మాకు జీవితాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఆశపడి అవినీతి చేసిన వాళ్ళు, లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని క్లియర్ కట్ గా ఎవరికి ఎక్కడెక్కడైనా చెప్పేస్తున్నాం మేము, ఎవరు గుర్తించట్లేదండి. కాబట్టి మీకు తెలీదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత భయపడుతోందో. ఈవెన్ మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మా దగ్గరికి కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, మాకు పోస్టింగ్లు ఇవ్వట్లేదు మేడం,
ఏది ఎస్ఐ స్థాయి వాళ్ళు కూడా మేము రెడ్ బుక్ లో ఉన్నామా, మేము ఏం చేయలేదు మేడం, పై వాళ్ళు ఏం చెప్తే అదే చేసాం, మేము బలైపోతున్నాం అని చెప్పి బాధపడే వాళ్ళని కూడా నేను డైరెక్ట్ గా కలిశానండి. ఓకే. పోలీస్ బీజేపీతో కూడా మాట్లాడండి, మీతో మళ్ళీ మాట్లాడండి.